హాయ్ వివర్స్, మనం చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇది 1.5 kg చికెన్కి ముందుగానే కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఎందుకంటే ఆయిల్లో డైరెక్ట్గా వేసుకునే కంటే ఇలా కలిపించుకుంటే బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి కలిపింది కాకుండా ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవడానికి కూడా కొంచెం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ బగారాకు 10 నిమిషాలు గడించుకోవాలి. 1.5 kg చికెన్కి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, బగారాకు, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి కాసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 10 to 15 minutes ఆయిల్లో ఉడకనివ్వాలి. కారం సరిపోలేదు అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఇది ఆయిల్లో ఒక 15 minutes ఉడికిన తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఒక 1/2 hour ఉడికించుకోవాలి. తర్వాత కర్రీ రెడీ.